అని ఆఫీసులో నాకున్న విలువ నా వ్యక్తిత్వాన్ని బట్టే కానీ నాకున్న ఫోన్ వల్లో నా దుస్తుల వల్లో కాదు. అలాగని ఫోన్ కొనుక్కోనని చెప్పడం లేదు. ప్రస్తుతానికి వాయిదా వేసి అబ్బాయికి బైక్ కొనిస్తాను అన్నారు మీరు. చెప్పానుగా, మీరు ఫోన్ కొనుక్కుంటారని సర్దుకున్నాను. లేని పక్షంలో ఆ డబ్బులు నాకివ్వండి, నెక్లెస్ కొనుక్కుంటాను. చాలా రోజుల నుంచి మనసులో ఉన్న కోరిక అది. అభ్యర్థనగా అడిగాను. మొండిగా వాదించకు. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు నెక్లెస్ ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు అని కోపంగా అన్నారు మీరు. చాలా ఏళ్ల తర్వాత మూడోసారి కోప్పడ్డారు మీరు. మీకు ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థం కావడం లేదు. చాలా ఏళ్లకు ఒక కోరిక కోరితే మీకు కోపం వస్తోందా? కాస్త ఆవేశంగానే అడిగాను నేను. అదే నేను చెప్తున్నాను. అంత హఠాత్తుగా నెక్లెస్ మీదకు మనసు ఎందుకెళ్ళిందో నీ మాటల్లో కాస్త వ్యంగ్యం కనబడింది. ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయాను. కాసేపటికి మీ ఫోన్ మోగింది. అబ్బాయి ఫోన్ చేసినట్లు నాకు తెలుసు. ఫోన్ ముగించి కాస్త కోపంగా నా దగ్గరకు వచ్చారు మీరు. ఏమీ తెలియనట్లు ఉన్నాను నేను. అబ్బాయికేమైనా ఫోన్ చేశావా అన్నారు. లేదే, మీకు ఫోన్ చేసినట్లున్నాడు. ఏం చెప్పాడు? అమాయకంగా అడిగాను. తాను కొనాలనుకున్న మోడల్ బైక్ స్టాక్ లేదట, మరో 6 నెలల వరకు దొరకదని చెప్పాడు. అలాగైతే మీరు ఐఫోన్ కొనుక్కోండి, 6 నెలల తర్వాత సంగతి అప్పుడు చూసుకుందాం అన్నాను. నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు. అబ్బాయికి ఫోన్ చేసి బైక్ వాయిదా వేసుకోమని చెప్పి ఉంటావు. పాపం ఎంత బాధపడ్డాడో. ఈ విషయంలో మరీ మొండిగా తయారయ్యావు అంటూ బాధపడ్డారు మీరు. అవునండి, ఎందుకో రాళ్ల నెక్లెస్ కొనుక్కోవాలని బలంగా ఉంది. డబ్బులు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎప్పుడూ లేనిది ఈ విషయంలో మంకుపట్టుతో సాధిస్తున్నావు చికాగ్గా అన్నారు మీరు. మీరు ఏమైనా అనుకోండి, ముందు డబ్బులు నా అకౌంట్లో వేయండి. వీలైనంత కటువుగానే చెప్పాను నేను. మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్లారు మీరు. నిజానికి నాకు రాళ్ల నెక్లెస్ అవసరం లేదు. పెళ్ళైనప్పటి నుంచి చాలా నగలు చేయించారు. నెక్లెస్ సాక్ చెప్పి డబ్బులు నా అకౌంట్లో వేయించుకొని మీకు ఐఫోన్ కొనాలన్నదే నా ఐడియా. కానీ మీరు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం కదా. నిజంగా నా కోసం నెక్లెస్ అడిగి ఉంటే మీకు కోపం రాదు. ఆ సంగతి నాకు తెలుసు. అయినా మీరు కోప్పడ్డారంటే మీకు విషయం అర్థమైంది. నెక్లెస్ కోసం నాకు డబ్బులు ఇస్తే ఐఫోన్ కొనేస్తాను. అందుకే నన్ను కోప్పడితే ఆ ప్రయత్నం మానేస్తానని, కొడుక్కి బైక్ కొనొచ్చని మీ ప్లాన్. ఆ మొండి పట్టుదలకే నాకు ఆ రోజు కోపం వచ్చింది. రోజు మీరు ఆఫీస్ నుండి వచ్చాక ఇద్దరం కలిసి వీధి చివరనున్న రామాలయానికి వెళ్తాము. ఓ గంట సేపు అక్కడ గడిపి వస్తాము. నేను రాకూడని రోజుల్లో మీరు కూడా గుడికి వెళ్లరు. మీరు ఆఫీస్ పని వల్ల బాగా ఆలస్యంగా వచ్చిన రోజు నేను గుడికి వెళ్ళను. ఇది కొన్ని ఏళ్లుగా జరుగుతున్న పద్ధతి. కానీ ఈ రోజు మాత్రం మీరు వచ్చే లోపలే నేను గుడికి వెళ్ళిపోతున్నాను. నా కోపం ఇలాగైనా చూపించనీయండి. మీరు నా వెనకే వచ్చినా ఎవరో తెలియనట్లు ఉంటాను. మీరు పలకరించినా బదులివ్వను. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి కోపం తగ్గితే మీతో మాట్లాడుతాను. అది మీరు కోరుకున్న ఐఫోన్ కొనుక్కోవడానికి ఒప్పుకుంటేనే. ఈ ఉత్తరం ఇంతటితో ముగించి మీకు కనిపించేలా ఉంచి మీరు వచ్చేసరికి గుడికి ఒక్కదాన్నే వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అంతలో మీ పైన జాలి, ఎంత బాధపడతారో అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.